మళ్ళీ శ్రీరామచంద్రుని స్తుతిస్తూ చక్కని శ్లోకాన్ని చెప్పబోతున్నాను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుభావుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భావం: శ్రీరాఘవం, శ్రీరాముడు రఘువంశంలో జన్మించాడు. దశరథాత్మజ, దశరథుని యొక్క ఆత్మజుడు అంటే కుమారుడు. అప్రమేయం, అతని ప్రభావం ఇంతటిది ఇట్టిది అని చెప్పడానికి వీలు లేనిది. సీతాపతిం, అతడు జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవి యొక్క భర్త. రఘుకుల అన్వయ రత్నదీపం, రఘువంశం అనే సముద్రానికి రత్నదీపం వంటివాడు. ఆజానుభావుమరవిందదలాయతాక్షం, ఆజానుభావుడు అంటే అతని చేతులు నిలబడినప్పుడు పొడవైన మోకాలను తాకుతూ ఉంటాయి. అరవింద దళాయతాక్షం, అతని కండ్లు వికసించిన తామర రేకుల్లా అందముగా విశాలముగా ఉంటాయి. రామం నిశాచర వినాశకరం నమామి. నిశాచర వినాశకరం, నిశ అంటే రాత్రి, చర అంటే రాత్రిపూట సంచరించేవారు రాక్షసుల్ని నాశనం చేసేవాడు. నమామి, నమస్కారం అని అర్థం అన్నమాట. మోకాళ్ళ తాకేంతవరకు పొడవైన చేతులు ఉండేవాళ్ళు మహావీరులు, చక్రవర్తులు, గొప్పవాళ్ళు అవుతారని శాస్త్రం చెప్తుంది. ధన్యవాదములు.